చూశాను. అక్కడ లేకపోయేసరికి ఈ ప్రేమ పూజారి ప్రేమ పాఠాలు చదువుకుంటూ ఇక్కడ ఉంటానని వచ్చాను. ఈరోజు కాలేజీలో ఎంట్రన్స్ మర్చిపోయావా? నీ కోసం చూసి చూసి నువ్వు రాకపోయేసరికి ఇలా వచ్చాడు. ప్రోగ్రామ్ టైం అయింది, చాలా వెళ్దాం. నాగరాజు, నాకు కాస్త పని ఉంది, నువ్వు పదరా. పెద్ద పని అర్థమైంది. ఆ దేవదాసు పార్వతి కోసం నిరీక్షిస్తున్నట్లు ఈ కిరణుడు ఆ జ్యోతి కోసం నిరీక్షిస్తున్నాడు అన్నమాట. కానీ జ్యోతి కూడా వచ్చిన తర్వాత ముగ్గురు వచ్చేయగలుగుతాం. ఒరే నాగరాజు, నన్ను విసిగించకరా. బాబు నాగరాజు, నన్ను విసిగించకరా. నువ్వు చాలా మంచివాడు అంట, చాలా బుద్ధివంతుడు అంట. జ్యోతి వచ్చే టైం అయింది, నువ్వు పక్కన నేను వస్తానన్నానుగా. నీకు పుణ్యం ఉంటుందిరా. పిచ్చికిరా, అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? కానీ ప్రేమించడం మాత్రం తెలుసు. ప్రేమ అంటే ఆడదాని చుట్టూ మనం తిరగడం కాదురా, మన చుట్టూ ఆడదాన్ని తిరిగేటట్టు చేసుకోవాలి. అప్పుడే ప్రేమ కాంతం మన జీవితాలకు పరమార్థం. ఆహా, ఇంత చక్కగా జ్యోతి నన్ను ప్రేమించింది, కానీ దానికి ఒక చిన్న అనుమానం రా. ఏమిటది? ఆ అనుమానం గురించి చెప్పకూడదా? చూడు, నువ్వు అడగాలే కానీ ప్రేమ గురించి నీ నాగరాజు ఉండగా అన్వేషిస్తాను. చెప్పురా, ఏంటది? ఏం లేదురా, మా ప్రేమకు 2 సమస్యలు అడ్డు వస్తాయేమోనని భయంగా ఉందిరా. ఏమిట్రా 2 సమస్యలు? ఒకటి డబ్బు, 2 స్నేహం. ఈ 2 సమస్యలు మా ప్రేమకు అడ్డు వస్తాయో భయంగా. జ్యోతికి నాకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయంగా ఉందిరా. అదే నీ భయం? ఓకేనా, ఆ ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేస్తాలేనా? నీతో నా పెళ్లి ఒప్పుకుంటుందో లేదో. నాగరాజు, ఏమిట్రా ఏమిట్రా నువ్వు అంటున్నది? నాతో స్నేహం చేస్తే నీకు పెళ్లి కాదా? ఎంత మాట అన్నావురా? అసలు నువ్వు మాట అనడానికి నీకు మనసు ఎలా అంగీకరించింది? ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకోరా. నిన్ను ఎంతటి వాడిని చేసింది ఎవరో తెలుస్తుంది. కేవలం కాడదాని ప్రేమ కోసం ప్రాణం కన్నా మెల్లగా అభిమానించి ఆదరించే స్నేహాన్ని వదులుకుంటాను కదా నీచుడా. నాగరాజు, అది కాదురా, కాస్త వెళ్ళరా. ఏది కాదురా, నేను దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణే కావచ్చు, కానీ నువ్వు స్నేహం విలువ తెలియని దృష్టిలో తీయనిది స్నేహం. నువ్వు చిన్నతనంలో తినడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి ఇల్లు లేక, వారాల పైన నేర్చుకుంటూ వారానికి ఒక ఇంటిలో తింటూ చదువుకుంటున్న ఆ రోజుల్లో నేను నిన్ను గౌరవించి ఆదరించి అభిమానించి మా నాన్నగారికి పరిచయం చేసి నిన్ను వాడిని చేశాను. అలాగే కేవలం కాడదాని ప్రేమ కోసం స్నేహాన్ని పోసుకుంటానంటావా? ఇలాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇక నేను వెళ్ళి వస్తాను. నాగరాజు, కాస్త నన్ను అర్థం చేస్తున్నా. నాగరాజు, వచ్చిందన్నమాట. సారీ డియర్, ఏం చేయండి, మీ దగ్గరికి వద్దామని తొందరగా బయలుదేరాను. బట్ మా ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్దామని కాస్త గొడవ చేస్తారు. వాళ్ళు తప్పించుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఈ మాత్రానికి అనక నీకు నువ్వు సారీ అని తెలియజేస్తాను.
నీ రాక కోసం ఎదురు చూచి చూచి నా మనసుకు ప్రేమదాహం ఎక్కువైంది. ఒక్కసారి నా కళ్ళ వంక చూడు, నీకే తెలుస్తుంది. సారీ డియర్, సో సారీ. సారీ చెప్పండి. జ్యోతి, నిన్ను చూడలేదే, నీతో మాట్లాడలేదే, ఒక్క నిమిషం ఆలస్యమైనా నా మనసుకు ప్రేమదాహం ఎక్కువ. నేను అంతంగా ఉన్నానా? అందరి గురించి అడుగుతున్నావా? దిగుని పంపించను, దిగు నుండి భూమి దిగి వచ్చిన జలకన్యమని చెప్పనా, లేక భూలోక నీలో ఇమర్చుకున్న మానవకాంతి అని చెప్ప, అజంతా మించిన అని చెప్పను. ఏమని చెప్పను? చెప్పు. చెప్పింది చాలు మహాప్రభు. ఇంకా ఆపుతావా? ఇది కవిత్వమా లేక పైత్యమా? ఇది కవిత్వం కాదు, దేని వర్ణన. నీవు నా పక్కన ఉంటే నా కవిత్వమే ఒక కావ్యమై లభించింది. దేవి, నా ప్రియసఖి, నీ అందం వండర్ఫుల్. నీ స్ట్రక్చర్ మగజాతిని మత్తులో ఉంటే అమృత కలస వర్ణించగల నీకుంది. ఆ అమృతాలుకే పెదవులు, కొట్టేరి లాంటి ముక్కు, లాంటి జడగల ఓ విశాలాక్షి, దంతము కింద పాల సముద్రము, దాని కింద తూనేయ లాంటి నడుము, ఇసుక తిన్నల లాంటి పిరుదులు, అరటి పొద లాంటి కాలుగల చిన్న నిన్ను చూడకుండా నేను ఉండగలను. ఇది ఏ నాటకంలో డైలాగ్ మహాశయ? నాటకమా? మన జీవితమే ఒక నాటకం. అందులో నీవు నేను సూత్రధారులు మాత్రమే. నీలోనే మంచితనం, నీలో ఉన్న ఆప్యాయత నన్ను ప్రేమ పిచ్చి పూజారిగా మార్చి నీ క్లిపే లాక్కున్నాయి. కానీ జ్యోతి, కానీ పెళ్ళి జ్యోతి, మన ప్రేమ ఆస్తి ఎంత బాగా వస్తుందేమోనని భయంగా ఉంది. ఒకవేళ మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోకపోతే? చూడు కిరణ్, అయినా ఎందుకు నీకు అనుమానం వస్తుంది? నీకన్నా ఈ ఆస్తి అంతస్తు నాకు ఎక్కువ ఏమీ కాదు. అవును, భర్తే పవిత్ర దైవంగా భావించి పూజించే ఈ భారతదేశంలో నేను ఉంటాను. నీకన్నా ఈ ఆస్తి అంతస్తు చెప్పగా నాకు ఎక్కువేమీ కాదని. ఒకవేళ మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోకపోతే మా నాన్న వదిలి నీకు తగ్గడానికి సిద్ధంగా నేను నీ మీద నమ్మకం లేక కాదు, నీ మనసు తెలుసుకుంటావని అలా మాట్లాడాను. చూడు జ్యోతి, చూడ చక్కని గులాబీ తోట, వాటి మధ్యలో ఆ మల్లి పందిరి, వీటికి తోట చల్లని చెత్తగడ్డలు మన మనసును పులకరింపు చేస్తున్నాయి కదా. అవును అవును కిరణ్, నా మనసుతో పాటు నా తను కూడా పులకరింపు చేస్తున్నాయి.